పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మంత్రి అంబటి రాంబాబు ఓటర్లకు చీరలు పంపిణీ చేస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నిబంధనలకు విరుద్ధంగా చీరలు పంచేందుకు యత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. ఓటర్లకు చేరవేసేందుకు కల్లం విజయ్ భాస్కర్ రెడ్డికి చెందినటువంటి కేవీఆర్ మార్ట్లో చీరలు సిద్ధం చేశారంటూ ఆరోపించారు. ఇక మంత్రి అంబటి డౌన్ డౌన్ అంటూ పలు నినాదాలు చేశారు. అయితే మార్ట్ వద్దకు బీజేపీ, టీడీపీ నేతలు భారీగా చేరుకోవడంతో అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి టీడీపీ, వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. ఎన్నికల నిబంధనలు పాటించని వైసీపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు టీడీపీ కార్యకర్తల ఫిర్యాదు మేరకు అధికారులు కేవీఆర్ మార్ట్లో తనిఖీలు నిర్వహించారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ దీపికా. ఏదైతే పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అయితే మాత్రం కొంత ఉద్రిక్తత వాతావరణం కనిపిస్తా ఉంది. వైసీపీ నాయకుడి ఏదైతే అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకుడు ఏదో చీరలు పంపిణీ చేస్తున్నారన్నటువంటి సమాచారం మేరకు కూడా కేవీఆర్ మార్ట్ వద్దకు పెద్ద మొత్తంలో తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నేతలంతా కూడా చేరుకున్నటువంటి నేపథ్యంలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి లోకల్ నేత విజయ్ భాస్కర్ రెడ్డి ఫోటో వేసి వైసీపీ సంబంధించినటువంటి జెండాలను వాటిపై ముద్రించి కూడా అక్కడ కేవీపీ మాల్లో చీరలు మొత్తం కూడా సర్దుతున్నారన్నటువంటి సమాచారం మేరకు కూడా టీడీపీ కార్యకర్తలు అక్కడికి వెళ్లడంతో కూడా వైకాపా టీడీపీ నేతల మధ్య పరస్పర ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఏదైతే సూపర్ మార్కెట్ కు సంబంధించినటువంటి విషయంపై కూడా అధికారులకు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో అధికారులు వచ్చేలోపే వైకాపా టీడీపీ నేతలు బాహాబైకి దిగినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా లోపలికి వచ్చి ప్రస్తుతం కేవీఆర్ సూపర్ మార్కెట్ లో అయితే మొత్తం తనిఖీ చేశారు. తనిఖీ చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి చీరలను సైతం కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. వెంటనే తెలుగుదేశం పార్టీ సంబంధించిన నేతలైతే మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు. అంబటి రాంబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడమే కాకుండా కావాలనే ఎన్నికల నిబంధనలు మొత్తం కూడా ఉల్లంఘించి వైసీపీ నాయకులు ఈ విధంగా మహిళలకు చీరలు పంపిణీ చేయాలన్నటువంటి ఒక దురుద్దేశ ఆలోచనతోనే ఆ కేవీఆర్ మార్ట్ లో చీరల మొత్తాన్ని కూడా సర్దినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. సర్దనమే కాకుండా రేపు ఉదయం పంపిణీ చేసే విధంగా కూడా పూర్తిస్థాయి సన్నాహాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో తమకు అందినటువంటి సమాచారం మేరకు తాము కేవీఆర్ మార్ట్ వద్దకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా వైసీపీ గూండాలు తమపై దాడి చేశారని చెప్పి కూడా టీడీపీ నేతలు అయితే మాత్రం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీపిక. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మహేష్